నెలాఖరు వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని జంగారెడ్డిగూడెం దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు ఉన్నట్లు తెలిపారు. హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉందని తెలిపారు. మధ్యాహ్నం భోజన వసతితో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని పథకాలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా జాయిన్ అవ్వాల్సినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యి తప్పనిసరిగా కళాశాలకు వచ్చినట్లయితే వారికి నచ్చిన గ్రూపులో అడ్మిషన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియచేయటం అనేటటువంటి జరుగుతుంది. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అట్లాగే సిఈసీ, హెచ్ఈసీ తెలుగు మీడియంలో కళాశాలలో అడ్మిషన్స్ ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. 6 ఆడపిల్లలకి 3 హాస్టళ్ళు, అట్లాగే అబ్బాయిలకి కూడా 3 హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, అదేవిధంగా ఎస్టీ హాస్టల్ అమ్మాయిలకి ఉంది, అట్లాగే అబ్బాయిలకు కూడా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పిల్లలకి అది మంచి అవకాశం కాబట్టి దాన్ని వినియోగించుకుంటారని తల్లిదండ్రులకు తెలియచేయటం జరుగుతుంది. అట్లాగే డే స్కాలర్స్కి మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది నిర్వహించటం అనేటటువంటి జరుగుతుంది. హాస్టల్ పిల్లలేమో హాస్టల్లో భోజనం చేస్తారు. అట్లాగే డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ మధ్యాహ్న భోజనం కళాశాలలో చేయటానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని మేము విద్యార్థులకు అట్లాగే తల్లిదండ్రులకి ఈ సందర్భంగా తెలియచేయటం జరుగుతుంది. ఈ కళాశాలలో స్టాఫ్ అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. ఎవరు కూడా ఏ పోస్ట్ కూడా వేకెంట్ లేదు. అన్ని కోర్సులకి సంబంధిత అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి ఈ విద్యా విధానంలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా మా సాయశక్తిలా మేము కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామనేటటువంటి జరుగుతుంది.